హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో ఎస్పెషల్లీ డేటా ఇంజనీరింగ్లో అది లైక్ అజూర్ స్నాప్స్ కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కావచ్చు. మనకి జేసన్ ఫైల్స్ తోటి వర్క్ చేసేటప్పుడు జేసన్ ఫైల్స్ అయితే రియల్ టైంలో ఖచ్చితంగా మల్టీ అరే డాక్యుమెంట్ ఉంటుంది అనమాట. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్లో అరేస్ ఉంటాయి, అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ అంటే ఇలా నెస్టెడ్ అరే డాక్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి కేసెస్లో మనం త్రూ ఈటీఎల్ పైప్లైన్స్ లైక్ డేటా పైప్లైన్స్ కావచ్చు, లేకపోతే నోట్బుక్స్ ద్వారా కూడా మనం అయితే ఆ డేటాని ఒక ప్రాపర్ స్ట్రక్చరల్గా డిఫైన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో దానికి మనకి కొన్ని డేటా టైప్స్ అనేవి సో చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను అనమాట. ఇది ఒక 6 ఫైల్స్ తోటి ఒక 6 వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు చూసారో లేదో. అక్కడ మీరు చూస్తే మనకి సో స్ట్రక్చర్ డేటా టైప్, ఓకే. సో స్ట్రక్చర్ డేటా టైప్ ఉంటుంది. అలానే అరే డేటా టైప్ చూడండి ఇక్కడ. సారీ, ఇది మ్యాప్. ఓకే. సో అరే డేటా టైప్ ఉంటుంది, అలానే మ్యాప్ డేటా టైప్ ఉంటుంది. ఓకే. అంటే ఈ 3 ఎందుకంటే మనకి వచ్చే చేసిన ఫైల్స్‌లో నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, లేదా ఆబ్జెక్ట్ అరేస్ ఉండొచ్చు. అంటే ఎక్స్‌ట్రాక్షన్ సర్టెన్ స్పెసిఫిక్ పాత్ లెవెల్ వరకు ఆహ్, డె డెరైవ్ చేయడానికి కానీ, లేదా ఎక్స్‌ట్రాక్షన్ చేయడానికి మనకి డేటా టైప్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు నిజంగా రియల్ టైమ్‌లో ఖచ్చితంగా జేసన్ ఫైల్స్ తోటి వర్క్ చేసామాటైతే ఎస్పెషల్లీ నోట్‌బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ అరే టైప్ కావచ్చు, లేకపోతే మ్యాప్ టైప్ కావచ్చు, లేకపోతే స్ట్రక్చర్ టైప్ కావచ్చు. ఇయన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. చూడడానికి ఏముందిలే అనిపించొచ్చు. బట్ బిహైండ్ ద సీన్స్ అంటే ఎందుకు అవసరం అవుతుంది అనే కాన్సెప్ట్ తెలుసుకుంటే మనకి చాలా ఈజీగా అసలు పెద్ద కష్టమైతే కాదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరిక్కడ మనం ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఈ డేటా ఫ్రేమ్ అనేది మనకి రకరకాల కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ డీటెయిల్స్. ఇది నాకు జేసన్ అన్నమాట. ఓకే. జేసన్ ఆబ్జెక్ట్. కానీ ఇది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉన్న జేసన్ కాలమ్‌ని నేను ప్రాపర్‌గా మ్యాప్ టైప్ కానీ, అరే టైప్ కానీ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే. సో దానికి మీరు చూడొచ్చు ఇక్కడ ఏమినా నేను స్కీమా ఏదైతే డిఫైన్ చేశానో దాన్ని ప్రింట్ చేసినప్పుడు ఒక ఎంప్లాయీ ఐడి లాంగ్, ఎంప్లాయీ నేమ్ స్ట్రింగ్, ఎంప్లాయీ డీటెయిల్స్ స్ట్రింగ్. బేసికల్‌గా ఇది ఈవెన్ దో జేసన్ ఆబ్జెక్ట్ అయినా సరే ఇది స్ట్రింగ్ ఉందన్నమాట. ఓకే. సో దీన్ని ప్రాపర్‌గా డిఫైన్ చేయడం కోసం నేను సో స్ట్రక్ట్ టైప్స్ యూజ్ చేశానన్నమాట. సో స్ట్రక్ట్ టైప్ ఉంది కదా. సో స్ట్రక్ట్ టైప్ తీసుకొని స్ట్రక్ట్ ఫీల్డ్స్ అంటే స్ట్రక్ట్ టైప్‌లో నథింగ్ బట్ మనం మల్టిపుల్ స్ట్రక్ట్ ఫీల్డ్స్ అని డిఫైన్ చేసుకోవచ్చు. బేసికల్‌గా స్ట్రక్ట్ ఫీల్డ్ ఏంటంటే మీరు ఏదైతే కాలమ్ రిఫర్ చేస్తున్నారో దాని యొక్క డేటా టైప్ ఏంటి, అంటే ఆ కాలమ్ నల్ వాల్యూస్‌ని ఎలోట్ చేస్తుందా లేదా, ఇలాంటి ఆహ్, సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీకు సీఎస్‌వి ఫైల్ రీడ్ చేశారనుకోండి, ఆ ఎండ్ స్ట్రింగ్ ఉందనుకోండి, స్ట్రింగ్‌ని కాస్త వేరే డేటా టైప్ కింద ఇలా కూడా డిఫైన్ చేసుకోవడానికి ఈ స్ట్రక్చర్ టైప్, స్ట్రక్చర్ ఫీల్డ్స్ అనే క్లాసెస్ అనేది చాలా ఉపయోగపడుతుంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను వీటిని ప్రాపర్‌గా కన్వర్ట్ చేసి స్ట్రక్చర్ స్కీమ్ అనేది డిఫైన్ చేసి రన్ చేస్తే మీరు చూడొచ్చు. స్ట్రక్చర్ డేటా టైప్ కింద వచ్చింది. బట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఎలా ఉంది అవుట్‌పుట్. సో సారీ. సో ఇక్కడ ఎలా ఉంది అవుట్‌పుట్. సో దీన్ని డిఫైన్ ఇలా మనకేంటంటే రకరకాలుగా యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో నాట్ ఓన్లీ స్ట్రక్ట్ మీరు మ్యాప్ టైప్ అని తీసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాప్ టైప్ డేటా ఈజ్ ఈక్వల్ మ్యాప్ టైప్ తీసుకొని ఈ మ్యాప్ టైప్‌లో ఏముంటాయి బేసికల్‌గా కీ వాల్యూస్ ఉంటాయి. ఓకే. కీ వచ్చేసరికి నాకు స్ట్రింగ్ అంటే ఆ కీ వాల్యూ ఎటువంటి డేటా ఉంటది, అలాగే వాల్యూ డేటా ఏముంటది అనేది కూడా మనం డిఫైన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటదనమాట. కాకపోతే ఏదైతే మనం మ్యాప్ టైప్ స్పెసిఫై చేసామో ఈ స్ట్రక్ట్ ప్లేస్‌లో ఇది స్పెసిఫై చేస్తే అప్పుడు మనకి ఇందాక స్ట్రక్ట్ అని వచ్చింది కదా, ఇప్పుడు మ్యాప్ టైప్ వస్తదనమాట. లెట్స్ సీ దట్. ఓకే. సో ఐ థింక్ చేంజెస్ ఎగ్జిక్యూట్ అవ్వలేదా? చూద్దాం. చూసారా? మ్యాప్ వచ్చింది, కీ వాల్యూ వచ్చింది. ఇందాక ఏమొచ్చింది? స్ట్రక్ట్ వచ్చింది.
ఎందుకంటే ఇది డిఫైన్ చేశారు కాబట్టి. కానీ ఇక్కడ నేను ఏం స్పెసిఫై చేశాను, మ్యాప్ టైప్ డేటా స్పెసిఫై చేశాను కాబట్టి మ్యాప్‌లో కీ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇలా రకరకాలుగా ఉంటదన్నమాట. అలానే అరేస్ కూడా సో, మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడుంది? ఓకే. సో, ఇక్కడ చూడండి అరే టైప్ ఉంది కదా! చూడండి. సో, జనరల్‌గా స్ట్రక్చర్ ఫీల్డ్‌లో కాలమ్ నేము, డేటా టైప్ ఏంటి? ఇంటిజర్, లాంగ్, డెసిమల్, ఫ్లోట్ ఇలా ఉంటాయి. కానీ ఇక్కడ మనం స్ట్రక్చర్ టైప్ డిఫైన్ చేసుకోవచ్చు, అరే టైప్ డిఫైన్ చేసుకోవచ్చు, మ్యాప్ టైప్ ఏదైనా స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఓకే. దాన్ని బట్టి మన యొక్క రెస్పెక్ట్ చూడండి. ఇక్కడ ఎంప్లాయీ లొకేషన్ ఏముంది? అరే ఉంది. దాంట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి? బేసికల్‌గా అరే అంటే నథింగ్ బట్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే. సో, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ ఇలా ఎలిమెంట్స్ కింద మనం కన్సిడర్ చేస్తుంటాము. సో, మీరు ఎస్పెషల్లీ జేసన్ ఫైల్ అది కాంప్లెక్స్ జేసన్ ఫైల్ అయి ఉండాలా? అప్పుడు మీకు తెలుస్తదనమాట. ఓకే. సో, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయటం. ఓకే. ఈ ఫంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్‌ప్లోర్ అనే ఫంక్షన్. అండ్ దాని తర్వాత ఈ అరే టైప్ కావచ్చు, మ్యాప్ టైపు, స్ట్రక్ట్ టైపు, రిమైనింగ్ ఏదైనా డేటా టైప్స్ ఉంటాయి. అయన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి మనం అర్థం చేసుకోవడానికి. అంటే కాపీ కోడ్ అనేది గూగుల్‌లో కూడా దొరుకుతుంది. అది పెద్ద కష్టమైతే కాదు. బట్ అది ఎందుకు చేసామని ఒక బేసిక్ ఐడియా ఉంటే మనకి ఎక్కడన్నా ఎర్రర్ వచ్చినా సరే ఈజీగా డీబగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే నోట్‌బుక్‌లో మీకు ఎర్రర్ ఈజీగా ఐడెంటిఫై చేయడం కూడా ఏదో చెప్తుంది. ఓకే. సో, ఈవెన్ నాకు కూడా ఒక్కోసారి అర్థం కాదు. టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలనుకుంటే. బట్ ఏంటంటే కొంచెం బేసిక్ ఐడియా ఉంటే మనం క్యాచ్ చేయడానికి అవకాశం అయితే ఉంటది కాబట్టి మీరైతే ఆ వేలో ఆలోచిస్తారనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై.